కొల్లు బాబీ. ఈ బాబీ గారి గురించి అక్కడ ప్రజలు రకరకాలుగా చెప్పారు, రకరకాలుగా. వీడు చాలా గల్లీ లీడరు, ఒక బచ్చాగాడు. వీడు కామినేని శ్రీనివాస్ గారికి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసి, ప్రస్తుత ఎమ్మెల్యే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసి, ఈయనకి ఎవరు సపోర్టర్ అన్నప్పుడు ఇతను నిలబడ్డాడు. కాబట్టి కామినేని శ్రీనివాస్ గారు ఇతను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. నమ్మరా? ఒక ఫుటేజ్ పిక్చర్ వేస్తాను చూడండి. సో ఇట్లా కామినేని శ్రీనివాస్ గారు పక్కన పెట్టుకొని తిరిగాడు కాబట్టి ఎమ్మెల్యే గారు అండదండలతో అక్కడ ఇసుక మాఫియా, ఇసుకను మొత్తం తోడేస్తున్నాడు అని అక్కడ ఎలిగేషన్స్ ఉన్నాయి. దీంతో పాటు అక్కడ ఉన్న లోకల్ ఒక రిపోర్టర్ని విచక్షణారహితంగా కొట్టాడు. చూడండి, ఆధారాలు వేస్తా. చూశారు కదా, వీడియో కొట్టాడు అంటానికి ఎఫ్ఐఆర్ కాపీ ఉంది చూడండి. సో ఈ రిపోర్టర్, ఇతను కూడా దళితుడే రిపోర్టర్ కూడా. సో ఈ రిపోర్టర్ మీద దాడికి కావచ్చు, ఇసుక మాఫియా అని వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు, లోకల్గా ఎవడైనా సరే ఇటు వస్తే మేము, అంటే ఈ వేరే కులస్తులు మా ఏరియాలోకి వస్తే మేము చంపేస్తామని చెప్పాడు. అరే నువ్వు ఏమనుకుంటున్నావురా కామినేని శ్రీనివాస్ గారు? ఈ మీరు పెంచి పోషిస్తున్న ఈ ఆకురౌడిగాడు అక్కడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు. దీని మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదండి? మీకు ఒక అజాత శత్రు అనే ఒక పేరు ఉంది. ఈవెన్ నా కుటుంబంలో ఉండే మా బ్రదరే డైరెక్ట్గా చెప్పాడు, కామినేని శ్రీనివాస్ గారు పాలిటిక్స్లో ఎక్కువ ఉండే ఆయన, కామినేని శ్రీనివాస్ గారు చాలా మంచోడు అది ఇది అని చెప్పని. నేను ఎక్కువగా ఫీడ్బ్యాక్ తీసుకునే మా బ్రదర్ చెప్తున్నా. అలాంటి ఒక మంచి వ్యక్తి మీకు సపోర్ట్ చేశాడు కాబట్టి ఇలాంటి యాంటీ సోషల్ మీ ఆకురౌడీలను ప్రజల మీద వదులుతారండి? సరే, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు మేక్ పోలీస్ టేక్ లీగల్ యాక్షన్ ఆన్ హిమ్. ఇప్పటిదాకా కూడా వాడిని అరెస్ట్ చేయాల. వాళ్ళందరూ కూడా విక్టిమ్స్ అందరూ కూడా వాడు అక్కడ ఉన్నాడని చెప్తుంటే పోలీసులు అరెస్ట్ చేయాలి. A7గా పెడతారండి బాబీ గారిని? పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా నేను. డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాను. అక్కడ సిఐ గారు కూడా ఉన్నారు. A7గా పెట్టారు సార్, నేను చూశాను ఎఫ్ఐఆర్. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ సూత్రధార వాడే అని చెప్తుంటే వాడిని తప్పియటం కోసం A7గా పెట్టారా సార్? లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్తే పెట్టారా? వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ బికాజ్ యూ పీపుల్ ఆర్ సెక్యూరింగ్ ది పబ్లిక్. కానీ ఇట్లాంటి పనులు చేస్తే మీ మీద కూడా నమ్మకం పోయే ప్రమాదం ఉంది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకోవాలి. కైకలూరు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఐ రిక్వెస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాడు బయట చక్కగా వీడియోలు పెడుతున్నాడు, వాడిని అరెస్ట్ చేయాలా ఇంకా? అంటే మనం ఎలాంటి సిస్టంలో బతుకుతున్నాం మనం? పోలీసులకేమో దొరకట్లేదు, కానీ వాడు మాత్రం చక్కగా సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టుకుంటుంటాడు. బాగుంది సార్, బాగుంది, ఆట బాగుంది. అంటే చివరిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కులభావన పెంచుకోండి అని కుల ఫీలింగులతో మీరు నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి అని చెప్పారు కదా. ఆ ఫీలింగులు పెంచుకొని ఇలా చేస్తున్నారండి. మీ పార్టీయే జనసేన, కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ కావచ్చు, ఈ కొల్లు బాబీ అనేవాడు మీ జనసేన. ఆ కైకలూరుకి ఐ థింక్ అది హెడ్ అనుకుంటా. జనసేన ఇన్ఛార్జ్ కొల్లు బాబీ అనే వ్యక్తి అక్కడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ఉన్నాడు కైకలూరులో. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ని మీరు ఎందుకు మీ పార్టీ నుంచి తీయట్లేదు? డూ యూ థింక్ మీకు ఇంకా ఈ విషయం తెలీదు అని మేము అనుకుంటామని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పటిదాకా కూడా కైకలూరులో దానగూడెంలో జరిగిన ఈ అట్రాసిటీ ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, ఇంటెలిజెన్స్ ఇంకా చెప్పలేదని మేము అనుకుంటామని మీరు అనుకుంటున్నారా? రాజకీయాలు చేయొద్దండి పవన్ కళ్యాణ్ గారు. ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మీరు ఎందుకు వీడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే జనసేన పార్టీ అంటే మీ జనసేన పార్టీ ఇన్ఛార్జు దళితుల మీద కులం పేరుతో దాడి చేస్తాడు, మీరేం మాట్లాడరా?
మీరేమో కులభావన పెంచుకోండి అంటారా? రాడ్ల హాకీ స్టిక్కుల రాడ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా. రాడ్ల హాకీ స్టిక్కుల దేంతో వస్తారు రండి కొడకల్లారా అని గుండెలు బాదుకున్నారు కదా ఆ రోజు. దానికి రిపర్కషనేనండి ఇది, దాని పర్యవసానమే ఇది. సేమ్ ఆ రాడ్లు పట్టుకొని వచ్చారు వాళ్ళు. యథా రాజా తథా కూలీస్లాగా ఉంది పరిస్థితి. యథా కళ్యాణ్ తథా కూలీస్లాగా ఉంది. ఇందుకు కాదండి మీకు ప్రజలు ఓటేసింది పవన్ కళ్యాణ్ గారు. సరే ఇందుకు కాదు మీకు ప్రజలు ఓటేసింది. మీకు ఏమాత్రం సామాజిక బాధ్యత ఒకవేళ ఉన్నా ఇమ్మీడియట్గా వాడిన కొల్లు బాబీ గారిని మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేయండి. మేమే కంగ్రాచులేట్ చేస్తూ మేమే మిమ్మల్ని అభినందిస్తూ వీడియో చేస్తాం. ఇలాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్కి జనసేనలో చోటు లేదని చూస్తాం. మీరేం యాక్షన్ తీసుకుంటారో, తీసుకోపోతే ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా చూస్తాం. ఆ కొల్లు బాబీ గారి సాధక సంగతి ఏంటి, వాడు చేస్తున్న ఇసుక దందా ఏంటి, ఆడి కనుచరులు అని చెప్పుకుంటూ ఒక్కొక్కడిని నేను నరికేస్తాను చంపేస్తామని వస్తున్న ఆడియో కాల్స్ అన్నీ ఉన్నాయి, ఆడియో రికార్డింగ్స్ అన్నీ కూడా. వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఏంటి ఆ కైకులూరు చుట్టుపక్కల మొత్తం మాట్లాడదాం. మీరు యాక్షన్ కనుక తీసుకోకపోండి అప్పుడు ఈ కొల్లుబాబీ గారు ఏంటి, ఆ జిల్లాలో జనసేన పార్టీ ఏంటి అంటే మీరు మనుషుల్లా చూడరా? మీరు మనుషులను కులాల పేరుతో తిట్టుకుంటూ వాళ్ళ మీద దాడి చేస్తారా? ఆ రోడ్లో రాకూడదా? షేమ్. It's a shame on Janasena party to appoint these kind of anti-social elements in your party. చూద్దాం. ఒకవేళ బాబీ గారు ఈ వీడియో చూస్తే, బాబీ మీ పార్టీ నీ మీద యాక్షన్ తీసుకుంటే ఓకే, లేదంటే మొత్తం ఇట్లా ఒక సిరీస్ నీ మీద చేస్తాం. నీ పనులు ఇప్పటిదాకా నువ్వేం చేసావు, ఎవరెవరి మీద దాడి చేసావు, నువ్వు చేస్తున్న ఇసుక దందా మొత్తం అన్నీ బయటకు వస్తాయి. చూద్దాం.